హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్లో అడ్మిషన్ పొందాలంటే వివిధ బ్రాంచుల్లో కేటగిరీ వైజ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత, సో తద్వారా ఆ ర్యాంకుల కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్. ఇది 1955లో ఎస్టాబ్లిష్ చేయబడిన పాలిటెక్నిక్ కాలేజ్. సో ఇది ఒక ఓల్డెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ కాబట్టి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి సీట్ వస్తే ఖచ్చితంగా మన లైఫ్ సెటిల్ అవుతుంది. ఎందుకంటే వరంగల్ సిటీలో ఉంది, టైర్ 2 సిటీలో ఉంది, తెలంగాణలో ఉన్న రెండవ పెద్ద సిటీ వరంగల్. కాబట్టి వరంగల్ పాలిటెక్నిక్లో అడ్మిషన్ వస్తే ఏ బ్రాంచ్లో అయినా మనము తీసుకుంటే బాగుంటుంది కెరీర్, తద్వారా మనము లైఫ్లో సెటిల్ అవుతాం. సో మనం లేట్ చేయకుండా ఈ వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీలో లాస్ట్ ఇయర్ 2023 పాలిసెట్ అడ్మిషన్స్లో కౌన్సిలింగ్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయనేది చూసేద్దాం. సో ఈ ఇన్ఫర్మేషన్ చూడడం కోసం మనము తెలంగాణ పాలిసెట్ tgpoliset.nic.in అనే వెబ్సైట్లో పొందుపరిచిన టీజీ పాలిసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ వాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి ఇప్పుడు జరగబోతుంది కాబట్టి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ అనేది నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పటికి మనకి పనికి వస్తుంది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎలాగో చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ లాస్ట్ ఇయర్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్లో ఉన్నది కూడా మీరైతే చూసేసుకోండి. బట్ నేనైతే చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇన్ఫర్మేషన్ కోరుకుంటారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ లింక్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ను క్లిక్ చేయగానే మనకి ఇలా ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతుంది, ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇలా సార్ట్అవుట్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం చెప్పుకుంటున్న ప్రజెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చి వరంగల్ పాలిటెక్నిక్. సో వరంగల్ WRGL అనేది ఇన్స్టిట్యూట్ కోడ్. మనము పాలిసెట్ అడ్మిషన్స్లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో మనం ఏదైనా బ్రాంచ్లో పెట్టుకోవాలంటే ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చి వరంగల్ WRGL అని ఉంటుంది. తర్వాత మనకి బ్రాంచెస్ కనిపిస్తుంటాయి. ఏ బ్రాంచెస్ ఉన్నాయనేది ఇక్కడ మనం చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ మనకి ట్రిపుల్ ఉంది, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. సో ఈ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ బ్రాంచెస్లో మనకి ర్యాంక్స్ కేటగిరీ వైజ్గా ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఓసీ బాయ్స్ ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్కి వచ్చి ఓసీ బాయ్స్ 12,123 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చింది. అలాగే ఓసీ గర్ల్స్ కూడా సేమ్ ర్యాంక్ ఉందండి. మనకి బీసీఏ బాయ్స్ వచ్చి 12,754 ఉంది, బీసీఏ గర్ల్స్ వచ్చి 31,526 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజీలో, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది. తర్వాత బీసీబీ బాయ్స్ 13,551 ర్యాంకు, లేదా మనకి బీసీబీ గర్ల్స్ అయితే 20,791 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీసీ బాయ్స్ 12,123 ర్యాంక్ కావాలి. బీసీసీ గర్ల్స్ వచ్చి 14,544 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. అండ్ బీసీడీ గర్ల్స్కి వచ్చి 14,306 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. బీసీఈ బాయ్స్ 17,900 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్, అంతకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇయర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ బీసీఈ గర్ల్స్ కూడా సేమ్ ర్యాంక్ ఉందండి. అండ్ 20,571 ర్యాంక్తో ఎస్సీ బాయ్స్ ఈ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో పాలిటెక్నిక్ కాలేజ్లో అడ్మిషన్ పొందారు. అంతకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్సీ గర్ల్స్ వచ్చి 32,662 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్టీ బాయ్స్ వచ్చి 26,187 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి రావాల్సి ఉంటుంది. అండ్ మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చి 12,123 ర్యాంక్ అంతకంటే బిలో రావాల్సి ఉంటుంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. ఓకే, మనకి నెక్స్ట్ బ్రాంచ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇది ఫస్టేజెస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇది వన్ ఆఫ్ ది టాప్ 10 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో దీన్ని చెప్పుకోవచ్చు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఓసీ బాయ్స్కి 1,546 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. అలాగే ఓసీ గర్ల్స్ కూడా 1,546 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఈ ఇయర్ అడ్మిషన్స్లో ఛాన్స్ ఉంటుంది. అంటే సేమ్ ఆల్మోస్ట్గా మనకి +/- 100 ర్యాంక్స్ వేసుకుంటే మనకి ఆప్షన్స్ పెట్టుకుంటే ఈ పాలిటెక్నిక్ కాలేజీలో మనకి ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అంటే ఒక 2,000 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత బీసీఏ బాయ్స్ వచ్చి 2,733 ర్యాంక్ 2,733 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. బీసీఏ బాయ్స్ 3,906 వచ్చిన వాళ్ళకి వచ్చింది. బీసీఏ గర్ల్స్ 3,906. బీసీబీ బాయ్స్ 2,088 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. బీసీబీ గర్ల్స్ వచ్చి 2,802 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ బీసీసీ గర్ల్స్ బాయ్స్ ఇద్దరికి కూడా 2,095 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అందుకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బీసీడీ బాయ్స్ అండ్ గర్ల్స్ 2,073 ర్యాంక్ ఆర్ బిలో వచ్చిన వాళ్ళకి వచ్చింది. బీసీఈ బాయ్స్ వచ్చి 2,874 ర్యాంక్ ఉంది.
బీసీఈ గర్ల్స్ వచ్చి 3959 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ ఎస్సీ బాయ్స్ 5605 ర్యాంకు, అంతకంటే తక్కువ రావాల్సి ఉంటుంది. ఎస్సీ గర్ల్స్ వచ్చి 6903 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్టీ బాయ్స్ 11512 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ రావాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్లో జనరల్ కేటగిరీ అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంక్లూడ్ అయ్యి 4993 ర్యాంక్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఉంది. 5043 ర్యాంక్తో ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి వచ్చింది ఈ పాలిటెక్నిక్ కాలేజ్లోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో. నెక్స్ట్ మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచ్లో మనకి ఓసీ బాయ్స్కి 4625 ర్యాంకు రావాల్సి ఉంటుంది, అంతకంటే తక్కువ రావాల్సి ఉంటుంది. అంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 వేసుకుంటే అటు ఇటుగా మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓసీ గర్ల్స్ వచ్చి 6330 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. బీసీఏ బాయ్స్ 9809 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. 4625 ర్యాంక్ తోటి బీసీబీ బాయ్స్కి, అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. బీసీబీ గర్ల్స్ 6330 తోటి బీసీబీ గర్ల్స్కి ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో వరంగల్ పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. అండ్ దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ఉంటే మాత్రం ఒక ప్లస్ ఆర్ మైనస్ 200 ర్యాంక్, ప్లస్ ఆర్ మైనస్ 100 ర్యాంక్ వేసుకోండి సరిపోతుంది. బీసీసీ బాయ్స్ వచ్చి 18152 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ బీసీడీ బాయ్స్ వచ్చి 5678, తర్వాత బీసీడీ గర్ల్స్ వచ్చి 6330 ర్యాంకు, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. బీసీ బాయ్స్ వచ్చి 6564 ర్యాంకు ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీఈ గర్ల్స్ వచ్చి 15077 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్సీ బాయ్స్ వచ్చి 19941 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ మనకి ఎస్టీ బాయ్స్ వచ్చి 248970 ర్యాంక్ ఆర్ దానికంటే తక్కువ రావాల్సి ఉంటుంది. ఎస్టీ గర్ల్స్ వచ్చి 33,365 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీకి వచ్చి 15,303 ఆర్ బిలో ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ వచ్చి 44,946 ర్యాంక్ తోటి మనకి ఈసీ బ్రాంచ్లో వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మనకి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లోనే ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్లో మనకి ఓసీ బాయ్స్కి వచ్చి 3830 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అదే గర్ల్స్కి అయితే 5176 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ మనకి బీసీఏ బాయ్స్ వచ్చి 7846 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీఏ గర్ల్స్కి వచ్చి 14,432 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీబీ బాయ్స్కి వచ్చి 5444 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీబీ గర్ల్స్ వచ్చి 7887 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీసీ గర్ల్స్ వచ్చి 3830 ర్యాంక్ రావాల్సి ఉంటుంది బీసీబీ బాయ్స్కి. అలాగే బీసీసీ గర్ల్స్కి వచ్చి 34,812 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీడీ బాయ్స్కి వచ్చి 6508 ర్యాంక్ రావాల్సి ఉంటుంది, అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిఫర్ చేయవచ్చు. బీసీడీ గర్ల్స్ వచ్చి 7544 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీఈ బాయ్స్ వచ్చి 9030 ర్యాంక్ ఆర్ బిలో వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో ఛాన్స్ ఉంది. అండ్ ఎస్సీ బాయ్స్ వచ్చి 19,568 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్సీ గర్ల్స్ వచ్చి 25,250 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్టీ బాయ్స్ వచ్చి 20,747 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్టీ గర్ల్స్ వచ్చి 21,431 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీకి వచ్చి 34,572 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి వచ్చి 65,508 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. అండ్ మనకి వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లోనే మనకి ఓసీ బాయ్స్కి వచ్చి 30,700 ర్యాంక్ ఈ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. అండ్ ఓసీ గర్ల్స్కి వచ్చి 46,437 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీఏ బాయ్స్ వచ్చి 45,761 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీఏ గర్ల్స్ వచ్చి 67,154 ర్యాంక్, అంతకంటే తక్కువ రావాల్సి ఉంటుంది. బీసీబీ బాయ్స్ వచ్చి 30,700 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీబీ గర్ల్స్ వచ్చి 59,265 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీసీ బాయ్స్ వచ్చి 30,700 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీసీ గర్ల్స్ వచ్చి 46,437 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీడీ బాయ్స్ వచ్చి 30,700 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీడీ గర్ల్స్ వచ్చి 46,437 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీఈ బాయ్స్ 62,440 ర్యాంక్ ఆర్ బిలో గర్ల్స్ అండ్ బాయ్స్కి రావాల్సి ఉంటుంది. ఎస్సీ బాయ్స్కి వచ్చి 53,031 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్సీ గర్ల్స్ కూడా 78,660 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్టీ బాయ్స్ వచ్చి 53,335 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్టీ గర్ల్స్ వచ్చి 72,907 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 51,001 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఈ ఇయర్ అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ పాలిటెక్నిక్ కాలేజెస్లో ప్రజెంట్ ట్రెండ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ నడుస్తుంది, తర్వాత మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నడుస్తుంది. దాని తర్వాత మనం అటు ఇటుగా ట్రిపుల్ ఈ బ్రాంచ్ కొన్ని కాలేజెస్లో అయితే కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయిన తర్వాత మనకి ఈసీ జాయిన్ అవుతున్నారు. బట్ ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రం ట్రిపుల్ ఈ జాయిన్ అయ్యారు. అంటే మీరు పెట్టుకునేటప్పుడు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ పెట్టుకోండి, తర్వాత మీరు ట్రిపుల్ ఈ పెట్టుకుంటే బాగుంటుంది. ట్రిపుల్ ఈకి మనకి గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతున్నారు. నేను కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది,
నాకు జేఎన్టీయూ కాకినాడలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, కానీ నాకు ఉస్మానియా యూనివర్సిటీలోనో తర్వాత జేఎన్టీయూ హైదరాబాద్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చేది. నేను జాయిన్ అయినప్పుడు సివిల్ ఇంజనీరింగ్ మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మా క్లాస్మేట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉండి పాస్ అయిపోయారో వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడైనా గవర్నమెంట్ జాబ్స్ అనేవి సెలెక్ట్ అయిపోయారు. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఇవి ఎవర్ గ్రీన్ బ్రాంచెస్, ఇవి కన్వెన్షనల్ బ్రాంచెస్ అంటారు. సో మిగతా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్క్యూట్ బ్రాంచెస్ అంటారు. కంప్యూటర్ బ్రాంచ్, తర్వాత ఎలక్ట్రికల్ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్, వీటన్నిటిని కూడా సర్క్యూట్ బ్రాంచెస్ అంటారు. సో ఈ సర్క్యూట్ బ్రాంచెస్ కంటే కూడా కన్వెన్షనల్ బ్రాంచెస్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ ఉంటాయి. వీటిలో ప్లేస్మెంట్స్ ఎప్పటికీ ఉంటాయి. మనకి రెసిషన్ వచ్చినా రాకపోయినా మనకి ఈ పర్టికులర్ కోర్సెస్లో మాత్రం ఖచ్చితంగా పోస్టులు, జాబ్లు పడుతూనే ఉంటాయి. కాబట్టి మీరు ఈ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో కూడా ఈ వండర్ఫుల్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్లో మీకు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో అడ్మిషన్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా వదులుకోకుండా జాయిన్ అవ్వండి. తర్వాత మీరు 6 ఇయర్స్ తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బ్రాంచెస్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రజెంట్ కంప్యూటర్ భూము జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కానీ అవుట్ సైడ్ మనకి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన జాబ్స్ ఎక్కువగా లేవు. కాబట్టి మీరు ఈ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఈ బ్రాంచెస్ ప్రిఫర్ చేయండి. మీరు తర్వాత కావాలంటే డిప్లొమా అయిపోయినాక మీరు ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కంపెనీస్లో కూడా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బై జాయినింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్. మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏ బ్రాంచ్ అనేది కూడా చూడరు, వాళ్ళకి కావాల్సింది తెలివితేటలు ఉన్నాయా లేదా అనేది చూస్తారు. అంతకుమించి మీకు బ్రాంచ్ ఏది చదివారు అది ఇది అని చూడరు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి బ్రాంచెస్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచెస్ కూడా జాయిన్ అవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఈ బ్రాంచెస్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్లోకి వెళ్ళవచ్చు. కావాలంటే కంప్యూటర్ సైన్స్ కోర్స్ కూడా బీటెక్లో చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి పాలిటెక్నిక్ కాలేజీలో వస్తే మాత్రం వదులుకోకుండా జాయిన్ అయిపోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ తోటి మీరు సాటిస్ఫై అయ్యారనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మనము గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్, జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్ సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒకసారి గోత్రూ అవ్వండి. మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ టాప్ పాలిటెక్నిక్ కాలేజెస్లో మీకు అడ్మిషన్ వస్తుందా లేదా అనేది మీకు ఒక అంచనా వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను. ఆ వీడియోస్ కూడా చూడండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా రిసీవ్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ పొందాలనుకుంటే నోటిఫికేషన్ రూపంలో మీరు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్.